This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఉదయ్. వాచ్ వి దటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అని కూడా మేము రెగ్యులర్గా ఒక ఛానల్ ఇస్తున్నాం. సో మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ రోజు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీ నోటిఫికేషన్, అంటే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గైస్, చూస్తే మనకి 25,487 వేకెన్సీస్ తోటి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు 10th పాస్ అయితే ఒక పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 31st December ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఈవెన్ మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం అయితే సో చక్కగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. అప్ టు 40,000 వరకు మనకైతే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎడ్యుకేషన్ పర్పస్ గురించి అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం. స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు ఈ పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, అసలు మిస్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే ఉన్నాం. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నోటీస్ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సిఏపిఎఫ్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్స్ అండ్ రైఫల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫల్స్ ఎగ్జామినేషన్ 2026 అనౌన్స్ అయింది. ఇది మనకి 3.42 MB మనకి పీడిఎఫ్స్ మాట. ఈ పీడిఎఫ్ని మనం క్లిక్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ జీడీ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై మీకు ఇచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్రాపర్గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ మీదకి ఇచ్చేసి. బట్ మనకి ఈ యొక్క స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రాపర్గా ఇచ్చేసారు. సో దట్ మీకు సెపరేట్ వీడియో కూడా అవసరం లేదు. క్లియర్ కట్ డీటెయిల్స్ ఇదే వీడియోలో మీకు అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్ గైస్ ఫ్రమ్ ఎస్ఎస్సి వెబ్సైట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నోటీస్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. 1st December 2025 నుంచి స్టార్ట్ అయింది. మనకి 31st December 2025 వరకు మనకైతే ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకైతే 31st December అయితే మనకైతే ఇచ్చారు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ కూడా మనకి 1st January నుంచి అయితే మనకైతే చెప్పాలంటే మనకి 1st January 2026 వరకు ఇచ్చారన్నమాట, 1 day తర్వాత వరకు. సో అప్పుడు కల్లా మీరు అయితే తొందరగా పే చేసేయాలి. సో మీకు ఏదైనా రాంగ్ ఏమైనా మీరు అప్డేట్ చేసినా, రాంగ్ ఏమైనా ఎంటర్ చేసినా దాన్ని కరెక్షన్ చేసుకోవడం కోసం మనకి 8th January నుంచి 10th January వరకు మనకైతే స్లాట్స్ ఇస్తారు. అప్పుడు మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, టెంటేటివ్ మనకి స్కెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేటికి February to April 2026 మధ్యలో ఉంటుందనేసి వీళ్ళే మెన్షన్ చేస్తారు. సో దట్ మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే మన యొక్క ఛానల్ మనం అయితే అప్డేట్ ఇస్తాం. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఫస్ట్ మనకైతే పే స్కేల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా. మనకి 21,700 నుంచి మనకి అయితే 69,100 వరకు మనకైతే ఉంటుంది. పే లెవెల్ 3లోకి అయితే వస్తారన్నమాట, గమనించండి. సో వేకెన్సీస్ విషయానికి వస్తే కింద ఇక్కడ ఇచ్చారు మనకి BSF, CISF, CRPF, SSB, ITBP, నెక్స్ట్ SSF అన్ని కూడా కలుపుకొని టోటల్గా 25,487 వేకెన్సీస్కి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇండివిజువల్గా మేల్కి అండ్ ఫీమేల్కి సో ప్రాపర్గా అసలు నోటిఫికేషన్ అసలు ఎలా డివైడ్ అయ్యే వేకెన్సీస్ అని కూడా ఈ యొక్క టేబుల్లో మీరైతే చూడొచ్చు అన్నమాట. మళ్ళీ మామూలుగా ఒక మేల్లో తీసుకుంటే మనకైతే SC, ST, OBC, EWS అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అసలు ఎలా డివైడ్ చేశారు. సో బేస్డ్ ఆన్ దట్ మనకైతే టోటల్ అండ్ గ్రాండ్ టోటల్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. చెక్ చేసుకోండి. ఇది టెంటేటివ్ వేకెన్సీస్ అట, ఇవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. ఇంకా ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడదాం. సో నేషనాలిటీ అండ్ సిటిజన్ చెప్తే మనకి ఇండియన్ సిటిజన్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ క్రైటీరియా గురించి మనం మాట్లాడదాం. 1st January 2026 కల్లా మీ యొక్క ఏజ్ మినిమం 18 years నుంచి మాక్సిమం 23 years వరకు సో ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో అది జనరల్ కేటగిరీ పీపుల్కి మాట. మనకి ఒక డేట్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. మనకి ఇక్కడ మనకి 2nd January 2003 నుంచి మనకి 1st January 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అదే మీరు కనుక SC, ST క్యాండిడేట్స్ అనుకోండి, మీకు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి. మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేటికి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీసెస్ కూడా ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు. ఇంకా చిల్డ్రన్ అండ్ డిపార్టెడ్ విక్టిమ్స్ ఇంకా మనకి 1984 yearsకి వచ్చేటికి 5 years ఉంటుంది. సో మనకి ఇంకా అందులో కూడా మనకి ఓబీసీకి ఏమో 8
8 ఇయర్స్, SC/STకి ఏమో 10 ఇయర్స్ అయితే ఉంటుందని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఉంటే చెక్ చేసుకోండి. PWBD క్యాండిడేట్స్ కూడా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అయితే మనకైతే ఉంటుంది. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే యాజ్ ఆన్ ఫస్ట్ జనవరి 2026 కల్లా ఇక చూడండి మనకి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ 10th పాస్ అయి ఉండాలి అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో మీరు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి రికగ్నైజ్డ్ బోర్డు నుంచి మీరైతే 10th పాస్ అయి ఉండాలి. ఫస్ట్ జనవరి 2026 కల్లా మీరైతే రిజల్ట్ కూడా వచ్చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇది కాకుండా చదువుతున్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేయాలనుకుంటారు. బట్ ఆ యొక్క డేట్ కల్లా మీకు అయిపోతే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, సో గైస్ చూస్తే మనకి అక్కడ NCC సర్టిఫికేట్స్ ఏమైనా NCC హోల్డర్స్ ఉంటాయి. NCC సర్టిఫికేట్స్ సంబంధించిన మనకి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. బోనస్ మార్క్స్ కూడా మనకైతే యాడ్ అవుతాయి అన్నమాట. NCC BA సర్టిఫికేట్స్కి ఎంతెంత పర్సెంటేజ్ మనకైతే బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే తెలుసు కదా, మనకి SSC యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఒక వన్ టైం రిజిస్ట్రేషన్, దాన్ని మనకి OTR అంటారు. ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. దాని యొక్క డీటెయిల్స్ కూడా మీకు అయితే ప్రాపర్గా నేనైతే మీకు ఇస్తాను, డోంట్ వరీ అట్ ఆల్. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి 100 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు జనరల్ కేటగిరీ పీపుల్కి. అదే మీరు కనుక ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదు, గమనించండి. మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అది కూడా ఆన్లైన్లోనే అన్ని పేమెంట్ మోడ్స్ మనకైతే ఉంటాయి SSC కాబట్టి. సో భీమ్ UPI, నెట్ బ్యాంకింగ్, వీసా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్ని కూడా ఉంటాయి కదా, చెక్ చేసుకోండి. ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ CBT ఉంటుందని చెప్పారు కదా. ఆ యొక్క సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసలు ఎలా డివైడ్ అవుతుందంటే మనకైతే సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ సెంటర్ కోడ్ వైజ్ మనకైతే డివైడ్ చేస్తారనమాట. మంది సో సదరన్ రీజియన్లోకి వస్తుంది కాబట్టి మనకి ఇలా కిందకు వచ్చేసేయండి, మీకు సదరన్ రీజియన్లో కనిపిస్తుంది. ఇక్కడ సదరన్ రీజియన్లో మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సో చూసారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనకి సదరన్ రీజియన్లోకి అయితే వస్తుంది, చెక్ చేసుకోండి. గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు మనకైతే ఉన్నాయి. సో దాంతోపాటు కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి ఒకసారి, మనకి హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ అండ్ సిద్దిపేట అయితే ఇచ్చారన్నమాట. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఈ యొక్క సెంటర్స్లో మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయాలి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసలు ఏం పెడతారు అనేది ఇక్కడ చూస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకైతే ఉంటుంది. సో ఈ యొక్క కన్సిస్ట్ ఆఫ్ టోటల్గా మనం చెప్పాలంటే 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయట మనకి. 2 మార్క్స్ ఈచ్ అని కూడా మెన్షన్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీద 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ మనకైతే ఎవాల్యుయేట్ చేస్తారు. సో టోటల్గా 1 అవర్ మనకైతే టైం అయితే ఇస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. సో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్గా టోటల్ చెప్పాలంటే మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తాను. అందులో మనకి తెలుగు కూడా ఉంది. సో తెలుగు లాంగ్వేజ్ కూడా మనం రాత పరీక్ష అయితే రాయొచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తే చెక్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూడండి ఒకసారి, దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఆఫ్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్ కనుక మీరు రాస్తారంటే 0.25 మార్క్స్ కట్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుంది, గమనించండి. అండ్ మీరు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అసలు ఏమేమి ప్రిపేర్ అవ్వాలని ఒక సిలబస్ ఉంటుంది కదా, ఆ యొక్క సిలబస్ కూడా మనకి ఈ యొక్క పీడిఎఫ్లోనే ఇచ్చేసారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీకి ఏం ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ మనకి ఇచ్చారు. తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే తప్పకుండా అయితే ఉంటుంది. మీ ఫిజికల్ ఫిట్నెస్ అయితే ప్రాపర్గా వీళ్ళైతే చెక్ చేస్తారు. ఎందుకంటే ఇది కానిస్టేబుల్ ఆ GD నోటిఫికేషన్ కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ద మేజర్ కన్సర్న్. సో తప్పకుండా అయితే మనకైతే ఇందులో అయితే మీరైతే తప్పకుండా అయితే పాస్ అవ్వాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చేటప్పటికి మనకైతే రేస్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి ఏమో 5 కిలోమీటర్ రేస్ ఇన్ 24 మినిట్స్, ఫీమేల్కి వచ్చేటప్పుడు 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్ మనకైతే ఇస్తారు. సో నెక్స్ట్ 1.6 కిలోమీటర్ ఇన్ 7 మినిట్స్ ఉంటుంది మనకి ఇంకొక రేసు. మనకి 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ అయితే ఫీమేల్కి అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పారన్నమాట. క్లియర్గా చెక్ చేసుకోండి. రిమార్క్స్ ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్ టు లడాక్ రీజన్ ఇది అని ఇచ్చారు. బట్ ఇవి గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఆన్ టైమ్ రిపోర్టింగ్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చేటికి, PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చేటికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇండికేషన్ అబౌట్ హెర్ ప్రెగ్నెన్సీ స్టాటస్ కూడా మీరైతే ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళైతే చెప్పారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చేటికి హైట్ అసలు ఎంత ఉండాలి, మేల్ ఏమో 170 సెంటీమీటర్స్, ఫీమేల్ ఏమో 157 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తుందన్నమాట. ఇంకా రిలాక్సేషన్ ఇన్ హైట్ ఇన్ ఫ్యూ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఉన్నాయి. మనకి STకి ఏమో 162.5, ఫీమేల్కి వచ్చేటికి 150 అయితే ఉంది. ఇంకా ST అండ్ నార్త్ ఈస్టర్న్కి వచ్చేటికి మనకైతే 157, 147.5
5 అయితే ఇచ్చారు. ఇంకా ఈ యొక్క టేబుల్ మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి, మిగతా మొత్తం రిలాక్సేషన్స్ అసలు ఎలా ఉంటుంది అనేసి. ఓకే, ఇంకా చెస్ట్ అసలు మేల్కి ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. మేల్కి వచ్చేటోడికి అన్ఎక్స్పాండెడ్ ఏమో 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ ఏమో 5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. దానికి అసలు మనకి రిలాక్సేషన్స్ అలా ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క టేబుల్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మనకైతే ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చాలా ప్రాపర్గా వీళ్ళైతే చెక్ చేస్తారు. తర్వాత మీరు సబ్మిట్ చేసిన 10th క్లాస్ మార్క్ లిస్టు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రాపర్గా వీళ్ళైతే వెరిఫై అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనైతే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. అది యాక్చువల్ ప్రాసెస్. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఇచ్చారు మోడ్ ఆఫ్ సెలక్షన్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి కన్సిడర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఇప్పుడు అసలు ఏం విషయం, సో మనకి ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఫస్ట్ మీరు ఓటీఆర్ చేసుకుంటారని రిజిస్ట్రేషన్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీరు అయితే ఫిల్ చేయాలి. ఆ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మనకి ఏమేం కావాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబర్ అయితే మనకైతే కావాలి. ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఒకటి కావాలి, 10th క్లాస్ సంబంధించి మాట. మనకి అవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకుని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో దానికి అసలు మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్క్రీన్ షాట్స్ అసలు ఎలా ఉంటాయి అన్ని కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. దీనికోసం సెపరేట్ వీడియో అవసరం లేదు గైస్. ఓకే, మీరు ఈ యొక్క పీడిఎఫ్ టోటల్గా 74 పేజెస్ ఈ యొక్క పీడిఎఫ్ ఇచ్చారు కదా, ఈ పీడిఎఫ్ కనుక మీరు చూసారనుకోండి, సో క్లారిటీ మీకు అయితే ఉంటుంది అనమాట. ప్రాపర్గా వాళ్ళు ఇచ్చేసారు అంతా కూడా. ఎనెక్సర్ ఏలో అసలు ఏమేమి ఫిల్ చేయాలి, ఎనెక్సర్ 1 year ఏమేమి ఫిల్ చేయాలి అని కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో ఇంకా కిందకు వచ్చేస్తే మీకు నెక్స్ట్ ఒక పార్ట్ ఉంటుంది చూడండి ఒకసారి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేసి. సో దాని కిందకు వచ్చేస్తే మనకి సో ఇండివిజువల్గా మనం అసలు ఏమేమి పేజెస్లో ఏమేమి ఫిల్ చేయాలనేసి కూడా ప్రాపర్గా వాళ్ళు ఇచ్చేసారు గైస్. ఇక్కడ చూడండి, మనం ఏమేమి రెడీ చేసుకోవాలని కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ అన్ని కూడా మనం అయితే అప్లోడ్ అయితే చేస్తామట. సో దాని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఇలా వస్తుంది. సో ఫిల్ ద ఫామ్ మీదకి ఇచ్చేస్తారు, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తారు. టోటల్గా మొత్తం ఇక్కడ ఇచ్చేస్తారు. తర్వాత మనకైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, అది కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 1, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 మనకైతే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేస్తారు. తర్వాత మనకి చూడండి, మనకి క్యూఆర్ కోడ్, మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేస్తారు. తర్వాత మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అసలు ఎలా పెట్టాలి అనేసి కూడా వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి, ఎలా ఉండాలట అనేసి కూడా ఇచ్చేసారు. ఇంకా తర్వాత మనకు కావాల్సిన సర్వీస్, డిఫెన్స్ పర్సనల్ సంబంధించిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, నెక్స్ట్ స్క్రైబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చేసారు కాబట్టి చెక్ చేసుకోండి గైస్. మంచి అప్డేట్ గైస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న జీడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ ఇయర్కి ఇది ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు మాట. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఎక్కువ మంది షేర్ చేయండి, మనకి ఛానల్ మీరైతే సపోర్ట్ చేయాలి. తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్స్టెండ్ పెడితే మనకి దాంతో సెలవు. బాయ్.